ఆ విధంగా అందరూ ప్రముఖులు. ఇప్పుడు దాసరి నారాయణరావు గారి ఇంటర్వ్యూ, ఆయన మినిస్టర్గా చాలా బిజీగా ఉన్న టైంలో సార్ ఇంటర్వ్యూ కావాలి సార్ అంటే ఇంటర్వ్యూ మొదలుపెట్టారు. కొద్దిగా ఒక 2 hours 3 hours చెప్పిన తర్వాత ఓకే మరి రేపు చూద్దాం అన్నారు. మరుసటి రోజు ఫోన్ చేస్తే లేరు, ఢిల్లీ వెళ్ళారా అన్నారు. వెంటనే ఫోన్ చేసి ఏంటి సార్ నాకు ఇంటర్వ్యూ ఇన్కంప్లీట్ చేసేసి ఢిల్లీ వెళ్ళారంటే వచ్చారా, ఢిల్లీ వచ్చేయి అన్నారు. ఢిల్లీ వెళ్ళి అక్కడ కూర్చొని ఆయన ఆ విధంగా ఫస్ట్ పర్సన్ ఇంటర్వ్యూస్ అనేటువంటి నేను చేసినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటిది ఎవరు చేయనటువంటిది. ఫస్ట్ టైం మీరు అటెంప్ట్ చేశారు. ఆ విధంగా అటెంప్ట్ చేసాం. దాన్నే శూన్యం నుండి శిఖరాగ్రాలకు అనేటువంటి పుస్తక రూపంలో తీసుకొచ్చాం మొన్న లాస్ట్ 2022లో. ఆ పుస్తకానికి చిరంజీవి గారు ముందు మాట రాయటం జరిగింది. ఆయనే పుస్తకావిష్కరణకు చీఫ్ గెస్ట్గా వచ్చి ఆయనే పుస్తకాన్ని రిలీజ్ చేయడం జరిగింది. ఇట్ వాజ్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. చిరంజీవి గారితో లేని అనుబంధం ఏంటి, లేని అనుభవం. అందుకే మిమ్మల్ని అడిగి మీరు జనాలకు మాకు తెలియని ప్రేక్షకులు తెలియదు అంటే చిరంజీవి గారికి జర్నలిస్టులకి నా ఒక్కడికని కాదు, నేనేదో అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా చిరంజీవి గారు నాకు చాలా అభిమానం అని క్లోజ్ అని చెప్పుకునేటువంటి ఒక ప్రేమను అభిమానాన్ని ఆయన అందరి మీద చూపించారు. ప్రత్యేకంగా నా విషయానికి వస్తే మాత్రం 1988లో నేను జర్నలిస్ట్గా వచ్చినటువంటి కెరీర్ స్టార్ట్ చేసినటువంటి నేను 86లో దాసరి నారాయణరావు గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా సినిమా కెరీర్ స్టార్ట్ అయింది. 88 ఆగస్టులో జర్నలిస్టుగా, ఫిబ్రవరిలో నేను జర్నలిస్ట్గా వచ్చాను అనమాట. శివరంజని పత్రికలో గురువుగారి దాసరి నారాయణరావు గారిది శివరంజని పత్రికలో, ఆ పత్రికలో జర్నలిస్ట్గా నేను కెరీర్ స్టార్ట్ చేశాను. సో కొద్ది రోజులకి చిరంజీవి గారి బర్త్డే వచ్చింది. ఆర్టికల్ రాయమన్నారు. జమునా రాణి గారు అనేవారు ఎడిటర్ శివరంజని గారు. అలాగే అల్లాని శ్రీధర్ డైరెక్టర్ ఉన్నారు కదా, ఆయన ఏమో ఉదయం వీక్లీకి ఎడిటర్. వాళ్ళిద్దరూ చిరంజీవి గారి బర్త్డే వచ్చింది, ఒక ఆర్టికల్ రాయబట్టారు. అయ్యి బాబు, నేను అప్పటికి నాకు అసలు జర్నలిజంలో అప్పుడప్పుడు తొలి అడుగులు ఏమో అంత పెద్ద స్టార్ గురించి నేను రాయలేను, నాకు తెలియదు, నేను రాయను ఏదో ఒకటి రాయ పేజీ నింపాలి అని చెప్పేసి వాళ్ళు అది దాసరి గారి గురువు గారి దగ్గర గురువుగారే నన్ను అసిస్టెంట్ డైరెక్టర్గా గ్యాప్ వస్తుందని చెప్పేసి అడిగితే దీంట్లో తీసుకొచ్చారు. ఇది 88 ఆగస్టు 22 చిరంజీవి గారి బర్త్డేకి ఆర్టికల్స్ రాసి పంపించారు. ఉదయం వీక్లీకి దీనికి శివరంజనికి ఉదయం వీక్లీకి పంపించి మార్కెట్లోకి వెళ్ళిన 3 రోజులు మెడ్రాస్ నుంచి ఫోన్, ఈ ప్రభు ఎవరు, ఇతను అడ్రస్ కావాలి నాకు అని చెప్పేసి చిరంజీవి గారి ఆఫీస్ నుంచి లెటర్ వచ్చింది, మెసేజ్ వచ్చింది. వెంటనే అడ్రస్ పంపించా. 3వ రోజున చిరంజీవి గారి దగ్గర నుంచి లెటర్, Dear Mr. Prabhu, I have gone through both your articles, Sivaranjani and Udayam Weekly. The way you have written is really super. It's not that about me you have written. Your style of writing is very good. You will become a very popular journalist. Don't miss to meet me when I come to Hyderabad. చిరంజీవి అని చెప్పేసి లెటర్ వస్తే రియల్లీ అప్పుడు నాకు మేనేజ్మెంట్లో విపరీతమైన గుర్తింపు వచ్చింది. అట్ ద సేమ్ టైం మన జర్నలిస్ట్ కమ్యూనిటీలో కూడా అందరూ కూడా చిరంజీవి గారి ప్రముఖులు ఎట్లా రాశారు ప్రత్యేకించి అని చెప్పేసి అందరూ అసలు ఒక ఐడెంటిటీ, ఆ కిక్ అనేటువంటిది నేను ఈ జర్నలిజంలో కొనసాగడానికి కారణమైంది. ఆ విధంగా అక్కడ నుంచి తర్వాత చిరంజీవి గారు ఇప్పుడు హైదరాబాద్ వచ్చిన అప్పుడు ఇండస్ట్రీ అనేటువంటి హైదరాబాద్ ఇండస్ట్రీ చెన్నై మద్రాసు మధ్య ఊగిసలాడుతున్నటువంటి సిచ్యువేషన్. ఆ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు చిరంజీవి గారు ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా నేను కలవటం. ఇట్ వాజ్ అ కంటిన్యూస్ జర్నీ ఫర్ ద లాస్ట్ 35 years. శూన్య నుండి శిఖరాగ్రాలకు అనేటువంటి పుస్తకం Part 2 వచ్చింది. అది రెడీగా ఉంది, అది ప్రింటింగ్ కూడా అయిపోయింది. ఆ బుక్ ఒకటి ఇస్తున్నాను. ఇక ముందు కొన్ని లైఫ్ హిస్టరీస్ రాయాలనేటువంటి, ఇండస్ట్రీకి సంబంధించినటువంటి బుక్స్ రాయాలనేటువంటిది ఉంది. మళ్ళీ డైరెక్షన్ వైపు కూడా వెళ్ళాలని ఉంది. ఆ ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. సబ్జెక్ట్స్ రెడీ చేసుకుంటాం. ప్రొడ్యూసర్ మళ్ళీ ఆ ప్రొడ్యూసర్ లేడు, అతను చనిపోయాడు. అప్పులు భారం ఎక్కువైపోయి ఇప్పుడైనా మళ్ళీ మీ బుక్ ఒక రిలీజ్ కావాలి, ఒక డైరెక్షన్లో మీ సినిమా రావాలి.